హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2025 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా గత 5 సంవత్సరాలుగా ఫిజిక్స్ సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మీతో నేను ఇవ్వబోతున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ 5 years కనుక ఫిజిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఫిజిక్స్ని ఒక 6 parts కింద డివైడ్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి 2024, ఇది ఓన్లీ 2 years రాశాను, మొత్తం డీటెయిల్స్ చెప్తాను మీకు నేను. ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి టోటల్ క్వశ్చన్ పేపర్లో 28% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి రావడం అయితే జరిగింది. అయితే అందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినందుకు డీటెయిల్స్ చెప్తాను మీకు. 2023లో అయితే 27% క్వశ్చన్స్ కేవలం ఈ ఒక్క యూనిట్ నుంచి రావడం అయితే జరిగింది. మెకానిక్స్ 1 నుంచి 28%, మెకానిక్స్ 2 నుంచి 11%, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 11%, ఆప్టిక్స్ నుంచి 7%, థర్మోడైనమిక్స్ నుంచి 7%, మిస్లీనియస్ అంటే రిమైనింగ్ టాపిక్స్ నుంచి 11%. సో ఇది లాస్ట్ 2 yearsలో ట్రెండ్ ఫిజిక్స్ అలా అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం అనుకున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? సో ఎలక్ట్రోమాగ్నెటిజం కనుక చూసినట్లయితే అందులో ఉన్న టాపిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, కెపాసిటెన్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ టాపిక్స్ నుంచి కనుక చూసినట్లయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మీరు గమనిస్తే 2024లో 47 క్వశ్చన్స్ వచ్చినాయి, 2023లో 50 క్వశ్చన్స్ వచ్చినాయి, 2022లో 45, 50, 25. సో ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి లాస్ట్ 5 yearsలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. అంటే అన్ని సెషన్స్లో 2024లో అయితే 10 పేపర్లు జరిగినాయి, 2023లో కూడా అంతే. అన్ని పేపర్లలో కలిపితే మనకు వచ్చినటువంటి ఓవరాల్ క్వశ్చన్స్ అవి. అలాగే ఎలక్ట్రోస్టాటిక్స్లో 32 క్వశ్చన్స్ రావడం జరిగింది. చూడండి, ఇవి వెయిటేజ్ ప్రకారం రాశాను నేను. తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ 31 క్వశ్చన్స్, అలాగే ఆల్టర్నేటింగ్ కరెంట్ 24, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 16 క్వశ్చన్స్, కెపాసిటెన్స్ 15 క్వశ్చన్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది 5 క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మెకానిక్స్ 1 అనుకుంటే 28% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అనేది కేవలం మెకానిక్స్ పార్ట్ 1 నుంచి రావడం జరిగింది. అందులో ఉన్న టాపిక్స్ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, మోషన్ ఇన్ 1 dimension, వర్క్ పవర్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్, మ్యాథ్స్ ఇన్ ఫిజిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, సెంటర్ ఆఫ్ మాస్, మొమెంట్ ఆఫ్ కొలిజన్, మోషన్ ఇన్ 2 dimension. వీటిలోకి చూస్తే లాస్ట్ 5 years టోటల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 2022లో కొద్దిగా ఎక్కువ పేపర్లు జరిగినాయి, దానివల్ల కొద్దిగా ఎక్కువ కనపడవచ్చు, కంగారు పడకండి. 2024లో చూడండి 26 క్వశ్చన్స్. ఇది వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే ఇది మెకానిక్స్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. తర్వాత మెకానిక్స్ పార్ట్ 2 అనుకుంటే మెకానిక్స్ పార్ట్ 2లో చూడండి మెకానికల్ ప్రాపర్టీస్ 11%. క్వశ్చన్ పేపర్ మొత్తం మీద 11% ఆఫ్ ది క్వశ్చన్స్ మెకానిక్స్ పార్ట్ 2 ఈ 4 టాపిక్స్ మీద ఉన్నాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ సౌండ్, వీటి మీద వచ్చినటువంటి క్వశ్చన్స్. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ కొద్దిగా బెటర్ అయిన టాపిక్, మనకి సెకండ్ ఇయర్లో ఉండే టాపిక్ అటామిక్ ఫిజిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, న్యూక్లియర్ ఫిజిక్స్. వీటిని కనుక చూసుకుంటే ఇన్ని క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ థర్మోడైనమిక్స్ కనుక చూసుకుంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కావచ్చు, థర్మోడైనమిక్స్ కావచ్చు, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కావచ్చు. ఇది వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ ఫైనల్గా ఇంకా మిస్లీనియస్ టాపిక్స్ కనుక మనం చూసినట్లయితే సెమీ కండక్టర్స్, ఆప్టిక్స్ కూడా కొద్దిగా చాలా మంది టఫ్గా ఫీల్ అయ్యేటువంటి ఆప్టిక్స్లో ఇది వెయిటేజ్. అందులో వేవ్ ఆప్టిక్స్ అయితే చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. రే ఆప్టిక్స్ కూడా దాదాపు ఈక్వల్ షేర్ అనేది ఉంటుంది. ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కనుక మనం తీసుకుంటే సెమీ కండక్టర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవ్వచ్చు, ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అవ్వచ్చు. ఇది జరిగిన పరిస్థితి. సో ఓవరాల్గా ఇది. అయితే మనకి ఫిజిక్స్ మొత్తం మీద టాప్ టాపిక్స్ ఏంటి అనేది కనుక మనం డిస్కస్ చేసినట్లయితే, సో ఈ టాపిక్స్ కనుక చేస్తే ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే 75% ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే 75% క్వశ్చన్స్ అంటే మనకి ఇచ్చేది 25 క్వశ్చన్స్లో అరౌండ్ 17 నుంచి 18 క్వశ్చన్స్ డెఫినెట్గా ఈ టాపిక్స్ నుంచి రావడం అయితే జరుగుతుంది. 2024లో మనకు 10 పేపర్లు జరిగినాయి, 200 క్వశ్చన్స్. మనం అట్లా చూసుకున్నట్లయితే అంటే 30 క్వశ్చన్స్ కదా, అక్కడ 300 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి కదా 2024లో. 300 క్వశ్చన్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 142 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 92 క్వశ్చన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కరెంట్ నుంచి 99 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 81 క్వశ్చన్స్. ఇది 2024లో కావచ్చు. గత 5 years డేటాను తీసుకున్నట్లయితే టాప్ టాపిక్స్ అనమాట ఫిజిక్స్కి సంబంధించి. ఇందులో మీరు టాప్ 5 తీసుకుంటారా, 10 తీసుకుంటారా మీ ఇష్టం. బట్ ఈ టాపిక్స్ కనుక చేయగలిగితే 75% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మీరు 18 నుంచి 20 క్వశ్చన్స్, 18 క్వశ్చన్ టార్గెట్స్ అనేది పెట్టుకుంటే
ఈ టాపిక్స్ నుంచే వస్తుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మీరు ఫిజిక్స్ని పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పేపర్స్ కనుక చూసినట్లయితే ఫిజిక్స్ అని కూడా చాలా స్కోరింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనీసం 2 years క్వశ్చన్స్ అన్న డెఫినెట్గా చేయండి. ఇందులో కొన్ని టాపిక్స్ మనకి సిలబస్లో తగ్గించి ఉండొచ్చు కొంత కాన్సెప్ట్ అనేది, బట్ నేను పూర్తి డేటా ఇవ్వటం అయితే జరిగింది. ఇది 2024 నుంచి బ్యాక్ ఒక 5 years పాటు చూసినటువంటి అనాలిసిస్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.